నమస్తే, అందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తాంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడులో వచ్చిన ప్రధాన అంశాలని చూసుకుంటే కనుక, ప్రతి నియోజకవర్గంలో 10,000 ఇళ్లపై సౌరభాలు, ప్యానెళ్లు పెట్టించే బాధ్యత ఆయా ఎమ్మెల్యేలదే. జనసేన ఆవిర్భావ సభ నేడు పిఠాపురం శివారు చిత్రాడలో ముస్తాబైన ప్రాంగణం. యువతకు కృత్రిమ మేధలో శిక్షణకు మైక్రోసాఫ్ట్ తో ఒప్పందం. ఇక 5 ఎమ్మెల్సీల అభ్యర్థులు ఏకగ్రీవం ప్రకటించిన రిటర్నింగ్ అధికారి. 90,000 దాటిన బంగారం ధర. ఇది పెద్దిరెడ్డి ఫార్ములా. చేతికి మట్టి అంటకుండా ప్రభుత్వ భూముల్ని కొట్టేసే సరికొత్త పద్ధతి. గుంజీలు తీసిన గురువు తనకు తానే శిక్షించుకున్న ప్రధానోపాధ్యాయుడు. ఇక ఇంటర్లో ఎంఐపిసి చదవచ్చు. రెండో భాషగా తెలుగు, సంస్కృతానికి బదులు వేరే సబ్జెక్టుకు అవకాశం. సునీత విలియమ్స్ కు మళ్లీ నిరాశే. చివరి నిమిషంలో నాసా మిషన్ వాయిదా. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, ప్రతి నియోజకవర్గంలో 10,000 ఇళ్ల పైన అయితే కనుక సౌర విద్యుత్ కి సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక చెప్పారు. ఇది అంటే ఆ ప్యానెళ్లు పెట్టించే బాధ్యత అయితే కనుక ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలదే అని చెప్పేసి చెప్పారు. ఇక ఎస్సీ ఎస్టీలకు ఉచితము, బీసీలకు 80,000 రూపాయల వరకు రాయితీ, వ్యవసాయ మోటార్లకు సౌర విద్యుత్తు. శాసనసభలో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గంలో 10,000 ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ పెట్టించే బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలని చెప్పేసి సీఎం సూచించారు. ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో అగ్రిగేటర్ల ద్వారా అందరికీ అవగాహన కల్పించాలని, ఇళ్ల యజమానుల నుంచి సమ్మతి రేఖను తీసుకోవాలని కోరారు. సో మొత్తానికి అయితే కనుక అన్ని నియోజకవర్గాల్లోనూ మాక్సిమం అందరి అంటే అన్ని ఊళ్ళల్లో ఇళ్లల్లో కూడా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలన్నది చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ముందుగా అంటే ప్రతి నియోజకవర్గంలో 10,000 ఇళ్లపై అయితే కనుక ప్యానెళ్లు ఏర్పాటు చేయాలి, అది కూడా ఎమ్మెల్యేలే బాధ్యత తీసుకోవాలి అని చెప్తున్నారు. ఈ సోలార్ ప్యానెళ్లకి అయితే కనుక ఎస్సీ ఎస్టీలకు అయితే కనుక ఉచితంగా అందిస్తున్నారు. ఇక బీసీలకు అయితే కనుక 80,000 రూపాయల వరకు రాయితీ అందిస్తున్నారని చెప్తున్నారు. ఇక వ్యవసాయ మోటార్లకు కూడా సౌర విద్యుత్తు అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు నిన్న అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఇక దీనిపైన అయితే కనుక ఉపసభాపతి రఘురామరాజు చమత్కరించారు. అంటే చంద్రబాబు నాయుడు పేరు సూర్యబాబుగా మారుతుందేమో అని చెప్పేసి ఒక చమత్కారంగా మాట్లాడారు. రాష్ట్రానికి 1,21,659 కోట్ల పెట్టుబడులు ప్రతిపాదనలకు SIPB ఆమోదం. వాటి ద్వారా 80,104 మందికి ఉపాధి. చంద్రబాబు అధ్యక్షతన సమావేశం. సో రాష్ట్రానికి అయితే కనుక 1,21,659 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని చెప్పారు. ఈ ప్రతిపాదనలకు అయితే కనుక SIPB ఆమోదం తెలిపింది. దీని ద్వారా 80,104 మందికి అయితే కనుక ఉపాధి అవకాశాలు కలుగుతాయి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ SIPB సమావేశం అయితే కనుక జరిగింది. ఇది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ కి చాలా మంచి పరిణామము. అంటే ఇంత పెట్టుబడి రావడము ప్లస్ దాదాపు 80,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పన అన్నది చిన్న విషయం కాదు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో అయితే కనుక ఇది ఆంధ్రప్రదేశ్ కి ఒక అంటే కొంత ఊరట కలిగించే అంశం. ఈ రోజు అయితే కనుక జనసేవ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా పిఠాపురం శివారు చిత్రాడలో అయితే కనుక ప్రాంగణాన్ని తయారు చేశారు, ముస్తాబ్ చేశారు అని చెప్తున్నారు. ఇక శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న అధినేత పవన్ కళ్యాణ్ పేరు. ఈ రోజు జనసేన ఆవిర్భావ దినోత్సవంలో అయితే కనుక జనసేన శ్రేణులకి, నేతలకి, మొత్తం జనసేన శ్రేణుల మొత్తం అందరికీ కూడా పవన్ కళ్యాణ్ అంటే తదుపరి భవిష్యత్తులో ఎలా ముందుకెళ్ళాలి ఏంటి అన్న దానిపైన అయితే కనుక దిశానిర్దేశం చేస్తారని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. ఇక యువతకు కృత్రిమ మేధలో శిక్షణకు మైక్రోసాఫ్ట్ తో ఒప్పందం. ఏడాది కాలంలో 2 లక్షల మందికి శిక్షణ. విద్యార్థులకు బహుళ సాంకేతిక మెలకువలు. సో రాష్ట్రంలోని యువతకు అయితే కనుక కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో శిక్షణను ఇప్పించి వారిలో సాంకేతిక నైపుణ్యాన్ని పెంచేందుకు అంతర్జాతీయ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. దీనికి సంబంధించి వార్త ఇచ్చారు. ఇక్కడ ఫోటోలో కూడా మంత్రి లోకేష్ సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు అని చెప్పేసి. సో మొత్తానికి అయితే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో యువతకు శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్ తో అయితే కనుక ఒప్పందం కుదిరింది. దీని ద్వారా ఒక సంవత్సర కాలంలో 2 లక్షల మందికి శిక్షణ అందుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇది అంటే విద్యార్థులకు చాలా విషయాల్లో అంటే సాంకేతికంగా చాలా విషయాల్లో మెలకువలు నేర్పించే వెసులుబాటు, అవకాశం కూడా ఉంది అని చెప్పేసి తెలుస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో 5 ఎమ్మెల్సీ అభ్యర్థులు అయితే కనుక ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అని చెప్పేసి రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ముఖ్యంగా శాసనసభ్యుల కోటాలో 5 ఎమ్మెల్సీ
స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 5 ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కావలి గ్రీష్మ గారు, బిటి నాయుడు, అలాగే బీద రవిచంద్ర, నాగబాబు, సోము వీర్రాజు వీళ్ళ 5 కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అని చెప్పేసి రిటర్నింగ్ అధికారి అయితే ప్రకటించారు. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అయితే కనుక భూ కబ్జా ఆరోపణలు అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. ఇది పెద్దిరెడ్డి ఫార్ములా, చేతికి మట్టి అంటకుండా ప్రభుత్వ భూముల్ని కొట్టేసే సరికొత్త పద్ధతి. 70 కోట్లకు పైగా విలువైన తూకివాకం పెద్ద చెరువు భూమిపై కన్ను, ప్రైవేట్ పట్టా భూమిగా రెవెన్యూ రికార్డుల్లో మార్పు, ఓ వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్, అనంతరం తన భార్య పేరు మీదకు మార్పు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో వెలుగులోకి వచ్చిన దందా. సో ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే కనుక తన చేతికి మట్టి అంటకుండా ప్రభుత్వ భూముల్ని కొట్టేయడానికి ఒక సరికొత్త పద్ధతిలో వెళ్ళాడు. ముఖ్యంగా ప్రైవేటు పట్టా భూమిగా రెవెన్యూ రికార్డుల్లో ముందుగా మార్పులు చేయించేసి ఓ వ్యక్తి పేరిట దాన్ని రిజిస్ట్రేషన్ చేయించి తర్వాత తన భార్య పేరు మీద మార్చారు అని చెప్పేసి విజిలెన్స్ అలాగే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలో అయితే కనుక ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పేసి ముఖ్యంగా చెప్తున్నారు. ఏదైతే ఈయన తూకివాకం పెద్ద చెరువు భూమిపై అయితే కనుక కన్ను వేశారు. దాదాపు 70 కోట్లకు పైగా విలువ చేస్తుంది ఈ భూమి అని చెప్పేసి చెప్తున్నారు. దానికి సంబంధించిన ఫోటో కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక ఇది చాలా దారుణమైన విషయం అనే చెప్పాలి. భారతదేశంలో గురువులకి విశిష్ట స్థానం ఉంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పుకునే సంస్కృతి మనది. అలాంటిది విద్యార్థుల ముందే ప్రధానోపాధ్యాయుడు గుంజీలు తీసిన ఘటన చోటు చేసుకుంది విజయనగరం జిల్లాలో. ఏంటది ఒకసారి చూస్తే కనుక, గుంజీలు తీసిన గురువు తనకు తానే శిక్షించుకున్న ప్రధానోపాధ్యాయుడు, పిల్లల్లో మార్పునకు విసిగి వేసారి వినూత్న ప్రయత్నం. విజయనగరం జిల్లాలో ఘటన. ఆ ప్రధానోపాధ్యాయుడు పిల్లలను తల్లిదండ్రులు అదుపు చేయడం లేదని, పాఠశాలకు సక్రమంగా పంపడం లేదని, విద్యార్థులు చదువుల్లో వెనుకబడ్డారని ఆవేదన చెందారు. ఒకప్పుడు మంచి ఫలితాలు సాధించి IIITకి విద్యార్థులను పంపిన పాఠశాలలో నేడు ప్రమాణాలు పడిపోవడంపై మదనపడ్డారు. స్కూల్ కు సరిగ్గా రాని పిల్లల ఇళ్లకు ఉపాధ్యాయులను పంపించి వారిలో పరివర్తనకు ప్రయత్నించారు. అయినా ఆశించిన మార్పు కనిపించకపోవడంతో చివరకు తనకు తానే శిక్షించుకొని విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఓ వీడియో సందేశం పంపించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం చింతారమణ గుంజీలు తీసిన స్వీయ శిక్ష వీడియో గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. విద్యా వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ పాఠశాలలో 285 మంది విద్యార్థులుండగా 15 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. ఇక్కడ ఫోటో ఇచ్చారండి, గుంజీలు తీస్తున్న హెచ్ఎం రమణ గారు అని చెప్పేసి. ఏమైపోతుందంటే ఈ కాలంలో ప్రభుత్వ స్కూల్స్ అవ్వచ్చు, ప్రైవేట్ పాఠశాలలు అవ్వచ్చు, పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడానికి ఒక మాట అన్నా కూడా, లేకపోతే ఏదైనా కొంచెం కోపడినా కూడా పిల్లలు ఎట్లా అంటే చాలా సున్నితంగా తయారైపోతున్నారు. పేరెంట్స్ వాళ్ళని గట్టి అంటే ఆ సున్నిత మనస్తత్వం నుంచి వాళ్ళని దృఢంగా మార్చాలి. పేరెంట్స్ పాత్ర ఉంటుంది, స్కూల్స్ లో టీచర్ల పాత్ర ఉంటుంది. కానీ పేరెంట్స్ ప్రతిదానికి పిల్లల్ని గోమ్ చేయడం వల్ల, అంటే గారాబం చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే కనుక ఎవరైనా ఒక మాట అన్నా కూడా దాన్ని తీసుకోలేని సిచ్యువేషన్ చాలా మంది పిల్లల్లో. సో ముఖ్యంగా స్కూల్స్ లో అయితే కనుక టీచర్లు అంటే పిల్లలు చెప్పిన పాఠం సరిగా వినలేదనో, లేదా ఎక్కువ అల్లరి చేస్తున్నారనో, ఏదైనా కోప్పడితే కనుక పెద్ద పెద్ద నిర్ణయాలు తీసేసుకుంటున్నారు, లేదా ఇంట్లో చెప్పేస్తున్నారు. ఇంట్లో ఏమో పేరెంట్స్ కూడా కొంతమంది పేరెంట్స్ పూర్తి విషయం తెలుసుకోకుండా టీచర్ల పైన కంప్లైంట్లు ఇవ్వడము, ధర్నాలు చేయడము ఇలాంటివి చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే విజయనగరంలో అయితే కనుక గ్రామంలో ప్రధానోపాధ్యాయుడు ముఖ్యంగా పిల్లలు సక్రమంగా స్కూల్ కి రావట్లేదు, వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలకి సరిగా చెప్పడం లేదు, వాళ్ళలో పరివర్తన తీసుకురావాలి అంటే తల్లిదండ్రులు అదుపు చేయాలి. సో వాళ్ళు అదుపు చేయడం లేదు అని చెప్పేసి పిల్లల్లో పరివర్తన తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఏవి కూడా విఫలించకపోవడంతో చివరకు తనను తానే శిక్షించుకొని గుంజీలు తీసి ఒక వీడియో సందేశం అయితే కనుక పంపించారు. మరి దీని ద్వారా అయినా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక రాష్ట్రంలోనే కాదు, ఇది యావత్ దేశానికంతా కూడా ఒక పాఠం అని చెప్పొచ్చు. ఏదైతే పేరెంట్స్ ఉన్నారో పేరెంట్స్ కి ఇది ఒక పాఠము, అలాగే విద్యార్థులకి కూడా ఇది ఒక పాఠం. ఎందుకంటే కనుక గురువులు పిల్లలకి చెప్పడానికి, బోధించడానికి వాళ్ళని సరైన క్రమశిక్షణలో పెట్టి భావి భారత పౌరులుగా రూపొందించే కార్యక్రమం ఉపాధ్యాయులు చేస్తారు. మరి అలాంటి ఉపాధ్యాయుల మాట వినకుండా, క్లాసులకి సరిగ్గా రాకుండా అప్పుడు ఎవరి భవిష్యత్తు ఇదవుతుంది? పిల్లల భవిష్యత్తే కదా. తల్లిదండ్రులు కూడా అంటే అందరూ కాదు, కొంతమంది అవగాహనతోనే ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులు టీచర్లు కొట్టారు లేదా టీచర్లు తిట్టారు అంటే, సో ఏదైతే కొన్ని ఉంటాయి శృతి మించి చేస్తారు ఉపాధ్యాయులు కూడా, అలాంటి వాటిని ఖండించాలి.
ఖండించాలి, వాటిని పోలీసులకు తెలియాల్సిన అవసరం ఉంది. కానీ చిన్న చిన్న విషయాల్లో అయితే మాత్రం పేరెంట్స్ కూడా పిల్లలకి చెప్పాలి, ఇలా కాదు, ఇలా చెయ్యాలి, ఇలా చేసుకోవాలి అని చెప్పేసి ఇంటి నుంచే అది మొదలవ్వాలి. సో లేకుండా అలా కాకోకుండా వాళ్ళు ఏం చేసినా కూడా అంటే పిల్లలు వాళ్ళ మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే కనుక పిల్లలు కాబట్టి అటు ఇటు కానీ అంటే ఒక సందిగ్ధ అవస్థలో ఉంటుంది. అలాంటప్పుడు పేరెంట్స్ వాళ్ళ పైన కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా తానా అంటే తందానా అంటే కనుక ఆ పిల్లలు రేపు పొద్దున వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది? కొంతమంది మంచి దారిలో వెళ్ళొచ్చు, కొంతమంది చెడు దారిలో వెళ్ళొచ్చు. సో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే పేరెంట్స్ కూడా పిల్లల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. చిన్న చిన్న విషయాలకు కూడా అంటే టీచర్లు ఏదో అన్నారు అని చెప్పేసి చిన్న విషయాల్ని కూడా టీచర్లని దండించడము, వాళ్ళ పైన కంప్లైంట్స్ చేయడము కాకుండా పెద్ద విషయాలు అయితే డెఫినెట్ గా ఖండించాలి, వాళ్ళ పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ చిన్న విషయాలకి కూడా అంటే టీచర్లని తప్పు పట్టకోకుండా పిల్లలకి సర్ది చెప్పడము, అలా కాదు ఇలా అని చెప్పి చేస్తే కనుక బాగుంటుంది. సో ఈ ప్రధానోపాధ్యాయులు ఆయనకి పిల్లల పైన అంటే సక్రమంగా స్కూల్ కి రావట్లేదు, వాళ్ళ భవిష్యత్ ఎక్కడ ఇదవుతుందో తల్లిదండ్రులు కూడా దీనికి సంబంధించి అంటే వాళ్ళని అదుపు చేయడం లేదు అని చెప్పేసి బాధపడి మదనపడి ఆయనే పనిష్మెంట్ చేసుకున్నారు. దీని ద్వారా ఆయన కూడా అంటే పిల్లల్లో తల్లిదండ్రుల్లో మార్పు వస్తుందో రాదో మరి చూడాలి. మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఆంధ్రజ్యోతి చూస్తే కనుక ఎండలు అప్పుడే 40 డిగ్రీలు దాటేశాయి. ఎండలతో మండిన ఉత్తర కోస్తా 16 వరకు వడగాల్పుల హెచ్చరిక. సో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎండలు అయితే కనుక 40 డిగ్రీలు దాటాయి అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. ఉత్తర కోస్తాలో అయితే కనుక ఎక్కువగా ఎండలు ఉన్నాయి. ఇక ఈ నెల 16వ తేదీ వరకు అయితే కనుక వడగాల్పులు ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో అయితే ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మంచినీరు, కొబ్బరి నీళ్ళు ఇలాంటివి ఎక్కువగా తీసుకొని ఏదైనా పనులు ఉంటే ఉదయము సాయంత్రం పూట్ల చూసుకోవాలి. మధ్యాహ్నం టైంలో బయటకు వెళ్ళకోకుండా ఉండడం అయితే కనుక మంచిది. తమిళనాడు బడ్జెట్ లో రూపాయి మాయం. తమిళ రూను చేర్చిన స్టాలిన్ ప్రభుత్వం. తారాస్థాయికి చేరిన హిందీ వ్యతిరేక చర్యలు. ఓ తమిళుడి సృష్టి, అది ఎలా తొలగిస్తారు? స్టాలిన్ అవివేకానికి నిదర్శనం. అన్నామలై రూపే రూపశిల్పి తమిళ ఐఐటి ప్రొఫెసర్. సో తమిళనాడు బడ్జెట్ లో అయితే కనుక రూపాయి సింబల్ ఏదైతే ఉందో మనకు దాన్ని తొలగించి రూ అనే తమిళ పదాన్ని అయితే కనుక చేర్చింది స్టాలిన్ ప్రభుత్వము. మొత్తానికి హిందీ భాష ఏదైతే ఉందో హిందీ వ్యతిరేక చర్యలు అయితే కనుక తారాస్థాయికి చేరాయి అని చెప్పేసి దీన్ని బట్టే అర్థమవుతోంది మనకి. సో ముఖ్యంగా దీనిపైన అయితే కనుక ఇది స్టాలిన్ అవివేకానికి నిదర్శనం అని చెప్పేసి అన్నామలై అయితే అనడం జరిగింది. ఇక రూపశిల్పి అయితే కనుక తమిళ ఐఐటి ప్రొఫెసర్ అని చెప్తున్నారు. మరి ఇక్కడ చూసుకుంటే కనుక త్రిభాషా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళనాడు ప్రభుత్వం హిందీకి వ్యతిరేకంగా మరో చర్య తీసుకుంది. శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్ లోగోలో రూపే చిహ్నాన్ని తొలగించింది. దాని స్థానంలో తమిళంలో రూ అంటే రూబాయ్ అనే అక్షరానికి చోటు కల్పించింది. దీంతో హిందీ భాష విషయంలో కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వివాదం మరింత ముదురుతోంది అని చెప్పొచ్చు. ఇక్కడ ఫోటో కూడా ఇచ్చారు. తమిళనాడు బడ్జెట్ 2024 లోగో ఇది రూ. సో మార్పు చేసిన ఇది మామూలుగా రూపాయి సింబల్, ఇక్కడ మార్పు చేసిన ప్రస్తుత లోగో ఇది ఇలా పెట్టారు. ఏదైతే జాతీయ విద్యా విధానం ఎన్ఈపి ఉందో దానికి సంబంధించి ముఖ్యంగా హిందీ భాషని అన్ని రాష్ట్రాల్లో పెట్టాలి అని చెప్పారు. దీనికి సంబంధించి తమిళనాడు అయితే కనుక హిందీ భాషను మేము యాక్సెప్ట్ చెయ్యము అని చెప్పారు. ఈ నేపథ్యంలోనే బడ్జెట్ రూపకల్పనలో రూ సింబల్ ఏదైతే ఉందో రూపాయి సింబల్ దాన్ని మార్చేసి తమిళ రూని పెట్టడం జరిగింది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అన్నామలై అయితే కనుక ఇది స్టాలిన్ వివేకానికి నిదర్శనం అని చెప్తున్నారు. మరి దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నదైతే కనుక వేచి చూడాలి. మరో ముఖ్యమైన వార్త. తాడేపల్లి పళ్ళు ఎప్పటికప్పుడు చేరుతున్న మద్యం లెక్కలు. బేవరేజెస్ లో నేటికి సజ్జల పెట్టిన కంపెనీ సర్వీస్ ప్రొవైడర్ గా కొనసాగుతున్న విశిష్ట. అక్కడి నుంచే వైసీపీ నేతలకు సమాచారం. డిస్టిలరీ నుంచి డిపోల దాకా అంతా తాడేపల్లికి. మిగులు మద్యం లెక్కల్లోనూ విశిష్ట మాయ. ఏరికోరి తెచ్చిపెట్టిన సలహాదారు సజ్జల. కంపెనీలు కమిషన్ల లెక్కల్లో ఇదే కీలకం. తాజా సమాచారం తెలుసుకుంటూ జాగ్రత్తలు. సో ముఖ్యంగా మద్యం కి సంబంధించి చెప్తున్నది అయితే కనుక
ఎప్పటికప్పుడు మద్యం లెక్కలు తాడేపల్లికి చేరుతున్నాయి. బేవరేజెస్ లో అయితే కనుక నేటికి సజ్జల పెట్టిన కంపెనీ ఉంది. దాని సర్వీస్ ప్రొవైడర్ గా విశిష్ట కొనసాగుతున్నారు. అక్కడి నుంచే వైసీపీకి సమాచారం అంతా వస్తోంది. డిస్టిలరీ నుంచి డిపోల దాకా అంతా తాడేపల్లికి అక్కడి నుంచే సమాచారం చేరుతోంది. మిగులు మద్యం లెక్కల్లోనూ విశిష్ట అతను మాయ చేస్తున్నాడు. ఏరికోరి తెచ్చిపెట్టిన సజ్జల సలహాదారు సజ్జల అని చెప్పేసి చెప్తున్నారు. మరి కంపెనీలు కమిషన్ల లెక్కల్లో ఇదే కీలకం. దీన్ని బట్టే తాజా సమాచారం తెలుసుకుంటూ జాగ్రత్తలు వహిస్తున్నారు అని చెప్పేసి ప్రధానంగా ఆంధ్రజ్యోతి అయితే కనుక మరి కథనం ఇచ్చింది. దీనిపైన మరి వార్త చూస్తే కనుక అమెరికాకు ఇప్పుడు వద్దులే, మన విద్యార్థుల్లో తగ్గిన మోజు పలు కారణాలు. అమెరికాలో ఆర్థిక అనిశ్చితి, వీసా ఫీజుల్లో పెరుగుదల, కఠినంగా మారిన వడపోత, ట్రంప్ అస్థిర నిర్ణయాలు, ఇతర దేశాల్లో పెరిగిన ఛాన్సులు, గతేడాదితో పోలిస్తే 38% తగ్గిన H1B దరఖాస్తులు. సో అమెరికాకు చదువుకోవడానికి, అమెరికాకు వెళ్ళడానికి అయితే కనుక మన విద్యార్థులు ఆసక్తి చూపించడం లేదు ఎక్కువగా. ఇప్పుడు వద్దులే అనే స్థాయికి అయితే కనుక వెళ్ళారు. ఎందుకంటే కనుక అమెరికాలో ఆర్థిక అనిశ్చితి ఒకటి, ట్రంప్ నిర్ణయాలు అస్థిరంగా ఉండడం ఒకటి, ఇంకొకటి ఫీజులు భారీగా, అంటే వీసా ఫీజుల్లో భారీ పెరుగుదల, ఇక అక్కడ రూల్స్ కూడా చాలా కఠినంగా మారాయి. ఇవన్నీ చూసుకుంటే కనుక అమెరికాకు వెళ్ళడం ఎందుకులే అని చెప్పేసి విద్యార్థుల్లో అమెరికాకి బదులు వేరే చదువుకోవడానికి వేరే కంట్రీస్ ఏవైతే కనుక వాళ్ళకు అనుగుణంగా బాగుంది, అక్కడ ఎడ్యుకేషన్ అనిపిస్తుందో ఆ కంట్రీలకి వెళ్తున్నారు అని చెప్పేసి, దీని ద్వారా ఇతర దేశాల్లో ఛాన్సులు పెరిగాయి అని చెప్పేసి ఇచ్చారు. ఇక గతేడాదితో పోలిస్తే H1B వీసాల సంఖ్య అయితే కనుక 38% దరఖాస్తులు తగ్గాయి అని చెప్పేసి ఇచ్చారు ప్రధానంగా. ఇక సునీత విలియమ్స్ గారు అంతరిక్షంలో చిక్కుకుపోయారు. ఇది అందరికీ మనకి తెలిసిన విషయమే. అయితే ఆమె భూమి మీదకి వస్తారు ఈ నెలలో అని చెప్పేసి అందరూ ఆశగా ఎదురు చూశారు. అయితే కనుక సునీత విలియమ్స్ రాక మరింత ఆలస్యం అని చెప్పేసి ఒక వార్త ఇచ్చారు. సాంకేతిక సమస్యలతో నాసా స్పేస్ ఎక్స్ క్రూ 10 ప్రయోగం వాయిదా, నేటి ఉదయం మరోసారి ప్రయోగానికి ఏర్పాట్లు. సో ఏదైతే కనుక నాసా స్పేస్ ఎక్స్ క్రూ 10 ఉందో ఆ ప్రయోగం వాయిదా పడింది. దానివల్ల మరింత ఆలస్యం అవుతుంది సునీత విలియమ్స్ రాక అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. మరి ఎప్పుడు అన్నదైతే కనుక ఇంకా చెప్పలేదు. రంగన్నపై విష ప్రయోగం, స్లో పాయిజన్ ఇచ్చినట్లు అనుమానం, దర్యాప్తులో వేగం పెంచిన సిట్. ఎవరైతే వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి ఉన్నారో వాళ్ళ ఇంటి వాచ్మెన్ రంగన్న, ఆయన కొద్ది రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే రీపోస్ట్ మార్టం కోసం అని చెప్పేసి తన సమాధి నుంచి మళ్ళీ తన బాడీ పార్ట్స్ ని తీశారు అని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే రంగన్నపై విష ప్రయోగం జరిగిందా అని చెప్పేసి అంటే కన్ఫర్మ్ చేయలేదు, కానీ ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే స్లో పాయిజన్ ఇచ్చినట్టు అనుమానం అయితే కనుక వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే దర్యాప్తులో అయితే కనుక సిట్ వేగం పెంచింది అని చెప్పి చెప్తున్నారు. ఇక అంతర్జాతీయ వార్త చూస్తే కనుక కాల్పుల విరమణకు పుతిన్ అంగీకారం, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం, ముఖ్య పాత్ర పోషించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సో కాల్పుల విరమణకు పుతిన్ అంగీకారం, రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకారం తెలిపాడు అని చెప్పేసి ఇచ్చారు. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం ఇదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనుక ఉక్రెయిన్ అయితే కనుక ఫుల్ స్టాప్ అంటే చెప్పేశారు, మేము ఓకే కాల్పుల విరమణకు మేము ఒప్పుకుంటున్నాము అని చెప్పేసి. ఇంకా రష్యా ఒప్పుకుంటుందా లేదా అన్నది ఒక చిన్న సందేహం ఉండేది. ఇప్పుడు అది కూడా పోయింది. అంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ అయితే కనుక కాల్పుల విరమణకు ఒప్పుకున్నారు. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అయితే కనుక ఇది ఒక కీలక పరిణామము. దీనికి ముఖ్య పాత్ర పోషించింది, అంటే ఈ యుద్ధం విరమించుకోవడానికి ముఖ్య పాత్ర పోషించింది అయితే కనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మరో ముఖ్యమైన వార్తాపత్రిక చూస్తే కనుక దిశలో ఏయూ మాజీ వీసీ అక్రమాలపై విజిలెన్స్ విచారణ, 60 రోజుల్లోగా విచారణ పూర్తి, అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్. ఏయూ మాజీ వీసీ అక్రమాలపైన అయితే కనుక విజిలెన్స్ విచారణ చేపట్టబోతోంది. 60 రోజుల్లోగా విచారణ పూర్తి చేస్తారు, పూర్తి చెయ్యాలి అని కూడా మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చెప్పడం జరిగింది. మరో ముఖ్యమైన వార్త, ఇల్లు ఇవ్వకుండానే లోన్లు తీసుకున్నారు, గత ప్రభుత్వ నిర్వాహకంతో లబ్ధిదారులకు ఇబ్బందులు, బ్యాంకులకు బకాయిలు త్వరలో చెల్లిస్తాం, అసెంబ్లీలో మంత్రి నారాయణ వెల్లడి. గత ప్రభుత్వంలో అయితే కనుక ఇల్లు ఇవ్వకుండానే లోన్లు తీసుకున్నారంట. దీని ద్వారా లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి ఇచ్చారు ముఖ్యంగా. అయితే బ్యాంకులకు ఏవైతే బకాయిలు ఉన్నాయో అవి త్వరలో చెల్లిస్తామని చెప్పేసి అసెంబ్లీలో మంత్రి నారాయణ అయితే కనుక చెప్పారు. ఇక మహిళలకు అండగా శక్తి, 10 రకాల సేవలు, అత్యాధునిక ఫీచర్లతో కొత్త యాప్, ఫోన్ అటు ఇటు ఊపిన పోలీసులకు సమాచారం, యాప్ పై పోలీస్ అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష. సో మహిళలకు అండగా శక్తి యాప్ నైతే కనుక తీసుకొచ్చారు. దీంట్లో 10 రకాల సేవలు, అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయని చెప్పేసి అనిత గారు చెప్తున్నారు. ఫోన్ ని అటు ఇటు ఊపినా కూడా
పోలీసులకు సమాచారం అందుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఈ యాప్ పైన అయితే కనుక పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మరి ఇది అంటే ఇప్పటి వరకు మనకి ఇంతకు ముందు దిశ యాప్ కూడా వచ్చింది. దిశ యాప్ ద్వారా కొంతమంది మహిళలు చెప్పడం అది ఉపయోగపడింది అని చెప్పారు. మరి ఈ శక్తి యాప్ ఎంతవరకు మహిళలకి రక్షణ కల్పిస్తుంది, ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నదైతే కనుక చూడాలి. ఇక ఏపీ తెలంగాణ నేతలపై కేసులు కొట్టివేత. ఉమ్మడి ఏపీలో టీడీపీ నేతలపై కేసులు నమోదు. ఊరటనిచ్చిన విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు. ఏపీ తెలంగాణ నేతలపై అంటే టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఉమ్మడి ఏపీలో టీడీపీ నేతలపై ఏవైతే కేసులు ఉన్నాయో ఆ కేసులని అయితే కనుక విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. ఇక మరో వార్త చూస్తే కనుక లేడీ ఎస్ఐని జుట్టు పట్టుకొని కొట్టిన యువకులు, ప్రాణభయంతో పరుగులు తీసిన ఎస్ఐ. విజయనగరం జిల్లా గుడివాడలో ఘటన. దీనికి సంబంధించిన వార్త చూస్తే విజయనగరంలో అంటే జాతరలో యువత వికృత చేష్టలను అడ్డుకున్నందుకు మహిళా ఎస్ఐపై దాడికి తెగబడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె జుట్టును పట్టుకొని కొట్టడంతో ప్రాణభయంతో పరుగులు తీయాల్సి వచ్చింది. ఈ దారుణ ఘటన ఏపీలోని విజయనగరం జిల్లా వేపాడ మండలం గుడివాడ గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం గ్రామంలో వేణుగోపాల స్వామి జాతర సందర్భంగా డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం నిర్వహించారు. మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు డాన్స్ చేస్తున్న యువతులతో అసభ్యకరంగా ప్రవర్తించారు. అక్కడే విధుల్లో ఉన్న వల్లంపూడి ఎస్ఐ వారిని వారించే ప్రయత్నం చేశారు. దీంతో రెచ్చిపోయిన యువకులు ఆమెపై దాడికి తెగబడ్డారు. ఆమె జుట్టు పట్టుకొని కొట్టారు. భయపడిన ఆమె వారి నుంచి తప్పించుకొని పరుగులు తీశారు. సమీపంలోని ఓ ఇంట్లోకి వెళ్లి తలదాచుకున్నారు. అయినా వదలని నిందితులు అక్కడికి కూడా వెళ్లి నానా రభస చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎంత దారుణం అండి ఇది. ఒక ఎస్ఐని జుట్టు పట్టుకొని కొట్టిన యువకులు, అది కూడా మద్యం మత్తులో. వేణుగోపాల స్వామి జాతర జరుగుతోంది. అక్కడ ఒక డాన్స్ ప్రోగ్రాం పెట్టారు. ఆ డాన్స్ ప్రోగ్రామ్ లో కొంతమంది యువకులు మద్యం సేవించి ఎవరైతే డాన్స్ చేస్తున్నారో వాళ్ళు కొంతమంది మహిళలతో, అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటే అక్కడ లేడీ ఎస్ఐ వాళ్ళని వారించడానికి ప్రయత్నం చేస్తే ఆమెని జుట్టు పట్టుకొని కొట్టారు అంటే కనుక ఇది ఎంత సిగ్గుచేటు. సో మద్యం మత్తులో ఉన్న యువకులు ఒక ఎస్ఐనే అలా చేశారు అంటే కనుక, ఒకవేళ ఆమె తల దాచుకున్నా కూడా ఆ ఎస్ఐ వదలకుండా ఆవిడ ఏ ఇంట్లోకి అయితే వెళ్ళారో అక్కడికి కూడా వెళ్ళి నానా రభస చేశారు అంటే ఎంత వికృత ఇంకా ప్రవర్తించారో దీన్ని బట్టి అర్థమవుతోంది. ఒక లేడీ ఎస్ఐనే అలా చేస్తున్నారు అంటే కనుక ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏంటి? దీనిపైన అయితే కనుక ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కనుక ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల ఆడపిల్లల పైన, మహిళల పైన దారుణాలు జరుగుతున్నాయి. అవి చూస్తూనే ఉన్నారు అందరూ. వెలుగులోకి వచ్చినవి చూస్తున్నాం, వెలుగులోకి రానివి మరిన్ని ఉన్నాయో మనకు తెలియదు. మరి అలాంటప్పుడు ఒక లేడీ ఎస్ఐ జుట్టు పట్టి లాగారు అంటే కనుక అది సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. ఇది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము, హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బహిరంగంగా ఆమెకి క్షమాపణలు చెప్పాలి. ఎందుకంటే కనుక ఎక్కడ చూసినా అంటే మద్యాన్ని కంట్రోల్ చేయకోకుండా ప్రతి చోట కూడా బెల్ట్ షాప్ లో మద్యము అన్నిటికీ అనుమతులు ఇచ్చారో దాని వల్లనే ఈ రోజు ఇంత విచ్చలవిడిగా తాగి స్పృహలో లేకుండా అక్కడ ఒక ఎస్ఐ అన్న ఇది కూడా లేకోకుండా అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా వారిని వారించినందుకు ఎస్ఐ పైన కూడా జుట్టు పట్టుకొని లాగుతున్నారు. ఇది ఎంత హేయమైన చర్య. దీన్ని ఖండించరా ఎవరు? అసలు జరుగుతున్నది దేవుడి కార్యక్రమం, జాతర, అక్కడ రికార్డ్ డాన్స్లు. అసలు పర్మిషన్ ఎలా ఇస్తారండి ఇలాంటి వాటికి? ఈ ఘటననే కాదు, దేవుడు జాతరలు జరిగే చోట చాలా చోట్ల ఇలాగే డాన్స్లకి, రికార్డ్ డాన్స్లకి వీటికి అనుమతిస్తారు. మరి ఎలా ఇస్తారో అనుమతి ఇప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే దేవుడి కార్యక్రమం జరిగే చోట ఇలాంటి డాన్స్లు ఏంటి? మద్యం సేవించి అక్కడ యువత ఇలా చేయడం ఏంటి? వీటన్నిటికీ వీటిని కంట్రోల్ చేయరు ఎవరు? ఎలా పర్మిషన్లు ఇస్తారు ఇలాంటి వాటికి? ఏ ప్రభుత్వం అయినా సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందని కూటమి ప్రభుత్వంని ఒకటి అనట్లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా సరే దేవుడి కార్యక్రమాలు జరిగే చోట, జాతరలు జరిగే దగ్గర రికార్డ్ డాన్స్లకి అనుమతులు ఇవ్వడం ఏంటి? అసలు అక్కడ మద్యం తాగిన వ్యక్తులు లోపలికి ప్రవేశించడం ఏంటి? అసలు ఇటువంటి వాటికి అనుమతి ఎలా ఇస్తారు? ఇది సనాతన ధర్మం అవుతుందా? ఒకవైపు దేవుడి జాతర జరుగుతూ ఉంటే మరోవైపు ఇలా ప్రవర్తించడం. సనాతన ధర్మం గురించి మాట్లాడతారు కదా పవన్ కళ్యాణ్ గారు, దీనిపైన మీరేంటి స్పందించరా? ముందుగా మద్యం ఏరులై పారుతోంది. ఎక్కడైతే ఏరులై పారిస్తున్నారో ప్రతి మండలాల్లో, ఊర్లలో ఇవన్నీ వాటిని కట్టడి చేయండి ఫస్ట్. ఇక సనాతన ధర్మం గురించి మాట్లాడే మీరు ఏదైతే దేవస్థానాల్లో జాతర, వేణుగోపాల స్వామి జాతరలో రికార్డు డాన్సులకి ఎలా అనుమతిస్తారు? హోమ్ మినిస్టర్ గారు ఎలా అనుమతిస్తారు మీరు? సో చాలా చోట్ల, చాలా సందర్భాల్లో, ఈ ప్రభుత్వంలోనే కాదు ఇంతకు ముందు ప్రభుత్వాల్లో కూడా జాతరలు జరిగినప్పుడు రికార్డ్ డాన్స్లని ఇలాంటివి అక్కడక్కడ జరుగుతున్నాయి.
కానీ ఇక్కడ ఏకంగా ఎస్ఐని, మహిళా ఎస్ఐని జుట్టు పట్టుకొని లాగారు అంటే ఇది ఎంత అసలు ఇంకా దీన్ని ఎలా తీసుకోవాలి? ఇంకా ఆడవాళ్ళకి ఎక్కడ రక్షణ? ఎస్ఐని జుట్టు పట్టుకొని లాగుతున్నారు అంటే దీనిపైన మీరు స్పందించాలి. స్పందించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అని చెప్తున్నారు ఇక్కడ. దీనిపైన మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. లేడీ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆమెకి బహిరంగంగా ఎవరైతే యువకులు ఈ వికృత చేష్టలకు పాల్పడ్డారో వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ క్షమాపణలు చెప్పించాల్సిన అవసరం కూడా ఉంది. ఇక సనాతన ధర్మం గురించి మాట్లాడే డిప్యూటీ సీఎం గారు ఇప్పటి నుంచి అయినా సరే దేవుడికి సంబంధించి జాతరలు జరిగేటప్పుడు కానీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఇలాంటి రికార్డు డాన్స్లు లేదా మద్యం సేవించి అక్కడికి రావడాలు ఇలాంటి వాటికి అనుమతులు ఇవ్వకుండా కట్టడి చేయాల్సిన అవసరం కూడా ఉంది. మరి సనాతన ధర్మంలో ఇలాంటి వాళ్ళు చేస్తారా? ఇలాంటప్పుడు మాట్లాడరా మీరు? సీఎం గారు దీనిపైన మీరైనా సమాధానం చెప్పాలి కదా. ఆడవాళ్ళ జోలికి వస్తే అదే లాస్ట్ డే అని చెప్పారు మహిళా దినోత్సవం రోజు. మరి ఎస్ఐ జోలికే వచ్చారు ఏకంగా. ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటి? మరి వాళ్ళకి ఆఖరి రోజు అవ్వలేదే? అంటే జుట్టు పట్టుకొని లాగారు అందుకనా? ఆవిడ ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎస్ఐ. అన్నిటినీ పక్కన పెడితే ఆవిడ ఒక మహిళని జుట్టు పట్టుకొని లాగారు అంటే కనుక ఇంకా ఇంతకంటే వాళ్ళ పైన చర్యలు తీసుకోవడానికి ఇది సరిపోదా? మద్యం మత్తులో ఉండి ఇలా చేశారు, ఇది సరిపోదా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి? పైగా తనొక ప్రభుత్వ ఉద్యోగి, మహిళా ఎస్ఐ, ఇవన్నీ సరిపోవా చర్యలు తీసుకోవడానికి? ఆడబిడ్డల జోలికి వస్తే ఆఖరి రోజు అన్నారు కదా, మరి ఇది ఆడబిడ్డ జోలికి వచ్చినట్టే కదా. దీని మీద మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మహిళలు ముఖ్యంగా రాష్ట్రంలో ప్రజలతో పాటు ముఖ్యంగా మహిళలు స్కూల్ కాలేజీలకు వెళ్లే విద్యార్థులు ఇదే చర్చించుకుంటున్నారు. మహిళా ఎస్ఐకే రక్షణ లేకపోతే ఇక మనలాంటి వాళ్ళకి రక్షణ ఏముంటుంది, ఏం కల్పిస్తారు అని. ప్రభుత్వం మీద నమ్మకం సన్నగిల్లకూడదు అనుకుంటే కనుక దీనిపైన వెంటనే మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ అవ్వకోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మరో ప్రధాన వార్తాపత్రిక చూస్తే కనుక సాక్షిలో చూస్తే కనుక సెకీ ఒప్పందం రద్దు కుదరదు, ఎట్టకేలకు శాసనసభలో సీఎం చంద్రబాబు ఒప్పుకోలు. ఇన్నాళ్లు గత ప్రభుత్వం వైఎస్ జగన్ పై దుష్ప్రచారం, ఇది అత్యంత చౌక ఒప్పందమని నిపుణుల ప్రశంసలు. విద్యుత్ నియంత్రణ మండలి సబబేనని పేర్కొంది. దీంతో ఒప్పందం కొనసాగిస్తామని సామాజిక ఆర్థిక సర్వేలో సర్కారు వెల్లడి. తప్పని పరిస్థితిలో ఇప్పుడు అసెంబ్లీ వేదికగా సీఎం స్పష్టీకరణ. సెకీ ఒప్పందంలో లంచాలు తీసుకున్నారు, అది కరెక్ట్ కాదు, సెకీ ఒప్పందము రద్దు చేయాలి అని చెప్పేసి కొన్ని వార్తాపత్రికలు అదేంటి విషయం కక్కాయి అనే చెప్పొచ్చు. ఇంకొక వైపు సీఎం అవ్వచ్చు, లేకపోతే కొంతమంది ప్రభుత్వంలోని మంత్రులు అవ్వచ్చు, దీనిపైన చాలా మాట్లాడారు సెకీ ఒప్పందం గురించి. మరి ఇప్పుడు ఎందుకు అక్కడికి కూడా ఏపీఆర్సీ కూడా సెకీ ఒప్పందం సబబే అని చెప్పింది. అప్పుడు కొంచెం సైలెంట్ అయ్యారు. మరి ఇప్పుడు సెకీ ఒప్పందము మరి తప్పుడు ఒప్పందము అయితే కనుక రద్దు కుదరదు అని చెప్పేసి ఎందుకు ఒప్పుకున్నారు శాసనసభలో సీఎం గారు? మీరే చెప్పారు కదా. సో దీనివల్ల లక్షల కోట్ల నష్టము అన్ని ఏదో చెప్పారు కదా మీరు. మరి సెకీ ఒప్పందంలో అవకతవకలు జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో జగన్, ఆయన హయాంలో దీంట్లో అవకతవకలు జరిగాయి, లంచాలు తీసుకున్నారు, అది ఇది అని చెప్పేసి మాట్లాడారు కదా. కొన్ని వార్తాపత్రికలు, వార్తా ఛానల్స్ లో కూడా వచ్చాయి కదా. మరి ఇప్పుడు ఎందుకు సెకీ ఒప్పందం రద్దు కుదరదు అని మీరు శాసనసభలో చెప్తున్నారు? ఇది అత్యంత చౌక ఒప్పందం అని నిపుణులు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. అంటే మీరు చెప్పింది తప్పు అని ఒప్పుకున్నారు కదా, ఒప్పుకున్నట్లే కదా. మరి మీరు ఒప్పందం రద్దు కుదరదు అంటున్నారు. ఒప్పందం రద్దు కుదరదు అంటే కనుక ఇక్కడ విద్యుత్ నియంత్రణ మండలి కూడా సబబేనని పేర్కొంది. సో దీంతో ఒప్పందం కొనసాగిస్తామని సామాజిక ఆర్థిక సర్వేలో సర్కార్ వెల్లడి. తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు అసెంబ్లీ వేదికగా సీఎం స్పష్టీకరణ. సో మీకు తెలుసు సెకీ ఒప్పందం లో ఏమీ అవకతవకలు జరగలేదు, సెకీ ఒప్పందం వల్ల లాభమే కానీ నష్టం లేదు, ఈ విషయాలన్నీ తెలుసు. అయినా సరే ఏదో ఒకటి అనాలి అనేసి అన్నారా మరి మీరు? మరి ఇప్పుడు ఎందుకు రద్దు చేసుకోలేదు? రద్దు చేసుకోండి, రద్దు చేస్తే ఫైన్ పడుతుంది అంటారు. కానీ మీరు రద్దు చేస్తే ఫైన్ పడుతుంది అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అన్నారు గతంలో, రద్దు చేస్తే ఫైన్ పడుతుంది అని చెప్పేసి. సో ఆ జగన్ చేసిన పని వల్ల ముందుకి వెళ్ళలేకపోతున్నాం, వెనక్కి వెళ్ళలేకపోతున్నాము అని అన్నారు. అంటే కంటిన్యూ చేస్తే గనక ఇంత అమౌంట్ కట్టాలి, రద్దు చేస్తే పెనాల్టీ కట్టాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్పారు. మరి అంత డబ్బు అంటే లక్షల కోట్లు అన్నారు. దాంతో చూసుకుంటే కనుక రద్దు చేసుకున్నప్పుడు అంత అమౌంట్ అయితే కాదు, 2000 పైసలకు చెప్పారు మీరు, అంత అమౌంటే కదా పెనాల్టీ కట్టాల్సింది. మరి ఇప్పుడు రద్దు చేసుకోకుండా ఎందుకు ముందుకు సాగుతున్నారు? అంటే సెకీ ఒప్పందం వల్ల లాభమే కానీ నష్టం లేదు అన్నది మీ అందరికీ తెలుసు. తెలిసి కూడా అలాంటి వార్తా కథనాలు సృష్టించారు అని చెప్పేసి ఇప్పుడు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనా కూడా సెకీ ఒప్పందం కరెక్ట్ అని మీ నోటి ద్వారా మీరే అసెంబ్లీలో చెప్పారు. అంటే మీరు దాన్ని ఆ రద్దు కుదరదు అని చెప్పడంతోనే అది కరెక్ట్ అయిన ఒప్పందం అని చెప్పేసి అంగీకరించినట్టే అని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది.
మరో వార్త చూసుకుంటే కనుక రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కూటమి ప్రభుత్వ పాలనపై గవర్నర్ జస్టిస్ నజీర్ కు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు. ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి అపహాస్యం చేస్తున్నారు. ఒక వర్గానికి మాత్రమే మేలు చేయాలని అనడం దారుణం. సమాజంలో వివక్ష పెంచేలా సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు. తక్షణం జోక్యం చేసుకోవాలి. గవర్నర్ కు వైఎస్ఆర్సీపీ విజ్ఞప్తి. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలపై గవర్నర్ కు వినతి పత్రం అందజేసిన వైఎస్ఆర్సీపీ ప్రతినిధి బృందం. సో పల్నాడు జిల్లా పిన్నెల్లిలో గ్రామ బహిష్కరణకు గురైన ప్రజల గోడు వింటున్న మాజీ సీఎం వైఎస్ జగన్. ఇక అధైర్యపడొద్దు, అండగా ఉంటా నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్. గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో గ్రామ బహిష్కరణకు గురైన దళిత, బీసీ, మైనారిటీ కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా. పార్టీ కార్యాలయంలో వైఎస్ జగన్ ను కలిసిన పల్నాడు గ్రామ ప్రజలు. సో కూటమి ప్రభుత్వ పాలన పైన అయితే కనుక అంటే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వెళ్తున్నారు అని చెప్పేసి జస్టిస్ నజీర్ గారికి అయితే కనుక వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి గారు అపహాస్యం చేస్తున్నారు. ఒక వర్గానికి మాత్రమే మేలు చేయాలని అనడం దారుణం. అంటే గతంలో ఒకసారి కదా 2 సార్లు అన్నాడు చంద్రబాబు నాయుడు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళకి మేలు చేస్తే కనుక పాముకు పాలు పోసినట్టే అని. అది ఒకసారి అంటే పర్వాలే, రెండోసారి కూడా దాన్ని పునరుద్ఘాటించారు. మరి ఇంత ఒక రాష్ట్ర సీఎం అయి ఉండి మీరు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ముఖ్యమంత్రిగా ఏం చెప్తారు? నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాము, రాగద్వేషాలు ఉండవు అని చెప్పే కదా ప్రమాణ స్వీకారం చేస్తారు. మరి ఇది రాగద్వేషాలు కాదా? ద్వేషం కాదా? ఇది ఒక వర్గానికి మాత్రమే చేయాలని, ఇది పక్షపాత వైఖరి కాదా? ఇది నిష్పక్షపాతమా? కాదు కదా, పక్షపాత వైఖరి పోషించారు. సో మీరు వెళ్ళేస్తారా అట్లా? ఇక్కడ ఇచ్చారు కదా, గురజాల నియోజకవర్గంలో పిన్నెల్లిలో గ్రామ బహిష్కరణకు గురైన దళిత, బీసీ, మైనారిటీ కుటుంబాలకు అండగా ఉంటారనేసి సీఎం భరోసా ఇచ్చారు. ఎందుకు వాళ్ళని బహిష్కరించారు? ఇది రాగద్వేషాలకు అతీతంగా ఉందా? మీరు చెప్పింది ఏంటి, చేస్తున్నది ఏంటి సీఎం గారు? రాష్ట్రంలో ఏ కాలంలో ఉన్నాము? మీరే అంటారు కదా టెక్నాలజీ ఊపందుకుంది, మనము ఒక విజన్ తో ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఎప్పుడు టెక్నాలజీ గురించి మాట్లాడతారు. మరి ఈ టెక్నాలజీ ఊపందుకున్న ఈ కాలంలో కూడా పురాతన కాలంలో లాగా గ్రామ బహిష్కరణలు ఇలాంటివి చేస్తారా? అంటే అక్కడ చేస్తూ ఉంటే చూస్తూ ఉంటారా? మరి లాండ్ మీ చేతిలో ఉంటుంది, హోమ్ మినిస్టర్ ఉన్నారు, డిప్యూటీ సీఎం ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. అక్కడ ఏం జరుగుతోంది ఏంటి అని వెళ్ళి ఒకసారి పరిస్థితిని సమీక్షించి ఉన్నతాధికారులకు చెప్పడము, హోమ్ మినిస్టర్ కి చెప్పడము చేసి అక్కడ ఏం జరుగుతోందో చూడాలి కదా. సంఘటన ఏంటి, ఎందుకు ఇలా జరుగుతోంది అని ఇవేం పట్టించుకోరా? మరి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏంటి? ప్రజా సమస్యల్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఫస్ట్ ప్రజా సమస్యలు ఏమున్నాయో అవి తీర్చాలి కదా. మీరే ఇంకా ఒక వర్గానికి మాత్రమే మేలు చేయాలి అని చెప్పారు. అంటే వైసీపీ వాళ్ళకి చేయకండి అని మీరు అంత పబ్లిక్ గా చెప్పినప్పుడు ఇంకా కార్యకర్తలు కూడా పోలీసులు అమ్మో సీఎం గారు ఒకసారి కాదు 2 సార్లు చెప్పారు అని చెప్పేసి వాళ్ళు భయపడి మీరు చెప్పిన వాటికే మళ్ళీ ఇలా చేస్తా ఏమన్నా అంటారేమో అని చెప్పేసి ఆ దారిలో వెళ్తున్నారేమో. మీరు మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు? వివక్ష పెంచేలాగానే ఉన్నాయి కదా సమాజంలో. ఒకసారి మీరే ఆలోచించండి, మీరు అన్న మాటలు ఎలా ఉన్నాయి అన్నది, అవి ఎంత దూరం వెళ్తాయి అన్నది. మీరు 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి, సీనియర్ నేత అయ్యుండి, ఇలాంటి సీఎం హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమే పెద్ద తప్పు. అది కూడా 1కి 2 సార్లు చెప్పారు. ఇది వివక్ష పెంచకుండా ఏం చేస్తుంది సొసైటీలో? కొంతమంది అనుకుంటారు వాళ్ళకి ఏదైనా చేయాలన్నా కూడా అమ్మో సీఎం గారు చెప్పారు కదా, మనం ఇలా చేసామంటే ఆయనకు తెలిస్తే ఏమైనా చేస్తారేమో అన్న భయం రాదా వాళ్ళకి? ఇక్కడ తప్పు పట్టాల్సింది ప్రజల్ని కాదు, నేతల్ని కాదు, ఈ వ్యాఖ్యలు చేసిన వారిని. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరు? సీఎం గారు. ఇప్పటికైనా సరే మీరు అందరినీ సమానంగా చూడడం అలవాటు చేసుకోండి. ఇప్పుడు ఎన్నికల వరకే రాజకీయాలండి. ఎన్నికల తర్వాత ఒకసారి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత అందరూ ఒకటే. మీకు అందుకే కదా అధికారం ఇచ్చేది ప్రజలు. అంటే మీకు ఓటు వేయలేదని చెప్పేసి, లేకపోతే వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేరుగా చేసి, లేదా వైసీపీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, లేకపోతే అధికారులు అవ్వచ్చు, ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇలా వివక్ష చూపిస్తారా వాళ్ళ మీద? ఇది ఎంతవరకు కరెక్ట్? మీరే చెప్పండి సీఎం గారు. ఇవి ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.